కథ దైవానుగ్రహం. ఈ కథను రాసిన వారు రావల రామకృష్ణారెడ్డి. ఇక కథలోకి వెళ్దాం. రంగడు అనే దొంగ తాను దొంగతనానికి పోయినప్పుడల్లా శివాలయంలో దేవుడికి మొక్కుకొని తన పని నిర్విఘ్నంగా కొనసాగితే అది దేవుడి చలవే అని అనుకునేవాడు. వాడి పనికి ఎన్నడూ విఘ్నం కలగలేదు. కాని ఒకరోజు రంగడు ఒక ధనికుడి ఇంటికి కన్నం వేస్తూ దొరికిపోయాడు. ధనికుడు వాణ్ణి తన సేవకుల చేత బాగా కొట్టించి వదిలేశాడు. ఆ దెబ్బతో రంగడికి శివుడి మీద నమ్మకం చెడింది. వాడు శివాలయానికి వెళ్ళి, "ఓ మాయాదేవుడా, నిన్ను నమ్మినందుకు నాకు మంచి శాస్తే జరిగింది" అని వెగటుగా అని కోపంగా వచ్చేశాడు. ఆ రోజే ఎవరో సన్యాసి తన శిష్య బృందంతో ఆ ఊరికి వచ్చాడు. ఆ చుట్టుపక్కల ప్రజలందరూ ఆ సన్యాసిని దేవుడులాగా కొలవసాగారు. రంగడికి ఆ సన్యాసి మీద గురి కుదిరింది. అందుచేత వాడు దొంగతనానికి పోయేటప్పుడు శివాలయానికి వెళ్ళటం మానేసి సన్యాసి వద్దకు వెళ్ళి నమస్కారం చేసి, "స్వామి, నేను పోయే పని విజయవంతం చెయ్యి" అని అనేవాడు. "అలాగే వెళ్ళు భక్త" అనేవాడు సన్యాసి. ఒకరోజు రాత్రి ఆ సన్యాసి పక్క ఊరిలో ఒక షావుకారు గారింట పూజ నిర్వహిస్తున్నాడని రంగడికి తెలిసింది. సన్యాసి తన శిష్యగణంతో పక్క ఊరికి బయలుదేరక మునిపే రంగడు వెళ్ళి ఆయనకు మొక్కి ఆశీర్వాదం పొందాడు. రంగడు ఆ సన్యాసి పూజ నిర్వహించే షావుకారు ఇంటికే దొంగతనానికి పోవాలని ఆ రాత్రికి నిశ్చయించాడు. వాడు పొద్దుపోయి షావుకారు ఇంట ప్రవేశించేసరికి అందరూ పడుకొని నిద్రపోతున్నారు. సన్యాసి శిష్యులు దేవుడి గదికి ఎదురుగా పడుకొని ఉన్నారు. గది తలుపులు తెరిచే ఉన్నాయి. రంగడు తిన్నగా దేవుడి గదిలోకి ప్రవేశించాడు. అంతలోనే సన్యాసి ఒక మూటతో వాడికి ఎదురై, "భక్త, భయపడకు. నువ్వు ఈరోజు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. నేను దివ్య దృష్టితో చూశాను. ఇవి దేవుడికి అలంకరించిన బంగారు నగలు. వీటిని తీసుకొని తొందరగా వెళ్ళిపో" అని అన్నాడు. ఇక రంగడి సంతోషానికి హద్దు లేదు. వాడు సన్యాసి ఇచ్చిన మూట తీసుకొని ఆయన కాళ్ళపైన పడి, "స్వామి, మీరే నిజమైన దేవుడు" అని వచ్చేశాడు. వస్తూ వాడు శివాలయం దగ్గర ఆగి, "చూడు, నా దేవుడు నన్ను రక్షించి సహాయం చేశాడు. నువ్వు ఉన్నావు ఎందుకు" అని వెటకారంగా అని ఇంటికి వచ్చాడు. మర్నాడు రాత్రి సన్యాసి తన శిష్యులతో సహా వచ్చి రంగడి ఇంటి మీద పడి నగలు కాస్త దోచుకుపోయాడు. ఇక తెల్లవారగానే పొరుగురి షావుకారు మనుషులు 2 వచ్చి తమ షావుకారు తీసుకురమ్మన్నాడని రంగడిని పట్టుకుపోయారు. రంగడి ప్రాణాలు పిచపిచలాడాయి. వాడు దారిలో రాతిదేవుడికి మనసులో దన్నం పెట్టుకొని, "స్వామి, ఈ ఒక్కసారి నన్ను కాచావంటే నేనీ వృత్తి మానుకుంటా" అని అనుకున్నాడు. రంగడు షావుకారు గారు ఇంటికి చేరే లోపల సన్యాసి తన నగలతో రాజభటులకు దొరికినట్టుగా షావుకారుకు వర్తమానం అందింది. రంగడు తప్పించుకున్నాడు. ఇక తిరుగుదారిలో వాడు శివాలయం దగ్గర ఆగి, "నన్ను రక్షించావు దేవా" అని మరీ దన్నాలు పెట్టుకున్నాడు. ఇలా దైవానుగ్రహం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ పక్షపాతం. ఈ కథను రాసిన వారు గంగిశెట్టి శివకుమార్. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం విజయపురాన్ని పరిపాలించిన అమరసింహుడికి 2 కొడుకులు. పెద్దవాడు వీరసింహుడు, చిన్నవాడు శూరసింహుడును. అమరసింహుడు మరణించినాక వీరసింహుడు రాజయ్యాడు. శూరసింహుడు అన్న మీద ఎంతో భక్తి విశ్వాసాలు కలిగి రాజ్యపాలనలో కుడి భుజంగా ఉంటూ వచ్చాడు. ఇలా ఉండగా సైనాధిపతి ఆకస్మికంగా మరణించాడు. ఆ పదవిలో తన తమ్ముణ్ణి నియమించాలని వీరసింహుడు అనుకొని తన అభిప్రాయం మంత్రితో చెప్పాడు. సేనాధిపతి నియామకం గురించి మన దేశంలో అనాదిగా ఒక ఆచారం ఉంది. యుద్ధ విద్యలలో పోటీలు పెట్టి వాటిలో నెగ్గిన వాణ్ణే సేనాధిపతిగా నియమించాలి. దాన్ని ఉల్లంఘించటానికి లేదు అన్నాడు మంత్రి. వీరసింహుడి గుండెల్లో రాయి పడింది. యుద్ధ విద్యలలో పోటీలు జరిపితే అందులో శూరసింహుడు తప్పక గెలుస్తాడన్న నమ్మకం వీరసింహుడికి లేదు. శూరసింహుడు యుద్ధ విద్యలలో ప్రావీణ్యం కలవాడే.
కాని అతన్ని మించిన వాళ్ళు దేశంలో ఉండరని ఎలా నమ్మటం? ఆచారానికి భంగం కలగకుండా తన తమ్ముణ్ణి సేనాధిపతి చేయటం ఎలాగో వీరసింహుడికి తెలియలేదు. ప్రభు, ఇది చాలా స్వల్ప నియమం, పోటీలు జరపండి, శూరసింహుడు వాటిలో తప్పక గెలుస్తాడు అని మంత్రి అన్నాడు. ఇక చేసేది లేక వీరసింహుడు పోటీలు జరపటానికి అంగీకరించాడు. సేనాధిపతి పదవికి యుద్ధ విద్యలలో పోటీలు జరుగుతాయని, యువకులు ఎవరైనా పాల్గొనవచ్చునని దండోరా వేశారు. విజయపురంలో సుధన్వుడు అనే యువకుడు యుద్ధ విద్యలన్నింట ఆరితేరినవాడు. అతను పోటీలో పాల్గొంటున్నాడని తెలిసి అతని మీద ఓడిపోయిన వారు అనేక మంది పోటీలో పాల్గొనలేదు. సుధన్వుడు మిగిలిన పోటీదారులందరినీ ఓడించి శూరసింహుడితో పోటీకి నిలబడ్డాడు. మొదటి రోజు ఇద్దరికీ మల్లయుద్ధం జరిగింది. అందులో ఎవరు గెలిచినది నిర్ణయించటం ఎవరికీ సాధ్యం కాలేదు. ఇక రెండవ రోజు విలువిద్యా ప్రదర్శనం జరిగింది. అందులో సుధన్వుడు శూరసింహుణ్ణి అవలీలగా మించాడు. అది చూసి వీరసింహుడు కుంగిపోయాడు. కాని మంత్రి అతనికి ధైర్యం చెబుతూ, ప్రభు, మీరేమీ అధైర్యపడకండి, రేపటి పోటీలో విజయం తప్పక శూరసింహుడిదే అని అన్నాడు ఎంతో నమ్మకంగా. ఇక చివరి రోజు కత్తి యుద్ధంలో పోటీ జరిగింది. యుద్ధం మంచి పట్టులో ఉండగా సుధన్వుడి కత్తి కాస్త విరిగిపోయింది. శూరసింహుడు గెలిచాడు. తనకు అన్యాయం జరిగిందని సుధన్వుడు గ్రహించాడు. న్యాయబుద్ధిగల వీరసింహుడు తనకు జరిగిన అన్యాయాన్ని సరిచేస్తాడన్న నమ్మకంతో సుధన్వుడు అతనికేసి చూశాడు. కాని వీరసింహుడు తన తమ్ముడు నెగ్గాడని, అతనికే సేనాధిపతి పదవి ఇవ్వవచ్చునని ఆనందంలో మైమరచి ఉన్నాడు. మంత్రి అయినా తనకు అన్యాయం జరిగినట్టుగా గుర్తిస్తాడేమోనని సుధన్వుడు మంత్రికేసి చూశాడు. మంత్రి తత్తరపడి తన చూపులు మరల్చుకున్నాడు. ఇక తనకు ప్రజలే న్యాయం చేకూర్చుతారన్న ఆశతో సుధన్వుడు ప్రజలకేసి చూశాడు. తమ రాజుగారి తమ్ముడి విజయాన్ని తమ విజయంగానే భావించి జయ జయ ధ్వానాలు చేస్తున్నారు ప్రజలు. సుధన్వుడికి న్యాయమే జరిగిందో అన్యాయమే జరిగిందో వాళ్లకు పట్టలేదు. సుధన్వుడు పరిస్థితి అర్థం చేసుకొని ఇంటి ముఖం పట్టాడు. ఇలా పక్షపాతం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ లోబి పగటి వేషగాడు. ఈ కథను రాసిన వారు వి యజ్ఞరామయ్య. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో గురవయ్య పెద్ద ధనవంతుడు, కానీ అతను పరమ లోబి. ఒకసారి ఆ ఊరికి పగటి వేషగాడు వచ్చి సన్యాసి వేషం వేసుకొని భవతి భిక్షాం దేహి అంటూ గురవయ్య ఇంటి ముందుకు వచ్చాడు. ఆ మాటలు గురవయ్యకు కర్ణ కఠోరంగా వినిపించాయి. అతను బయటికి వచ్చి సన్యాసిని యగాదిగా చూసి, నీకేమైంది, కుంటివాడివా గుడ్డివాడివా అంటూ తలుపు మూసుకున్నాడు. మర్నాడు వేషగాడు గుడ్డివాని వేషం వేసుకొని, అమ్మ, గుడ్డివాడికి దానం చెయ్యండి అంటూ గురవయ్య ఇంటి ముందుకు వచ్చాడు. వాణ్ణి చూసి గురవయ్య మండిపడి, ఏంరా, బిచ్చమెత్తటానికి నువ్వేమైనా కుంటివాడివా మూగవాడివా, పోరా పో అని అన్నాడు. మూడవ నాడు వేషగాడు మూగవాడుగా నటించి గంట వాయించుతూ వచ్చాడు. గురవయ్య వాణ్ణి చూసి, నీకేమైందిరా అని అన్నాడు. వేషగాడు నోరు తెరిచి మూగవాడినన్నట్టుగా అభినయించాడు. మూగవాడివా అయితేనేం, కాళ్ళు చేతులు సరిగ్గానే ఉన్నాయే, పని చేసుకోరాదు అంటూ తలుపు వేసుకున్నాడు గురవయ్య. మర్నాడు ఉదయం గురవయ్య భార్యకు వంట ఇంట్లో పాము కనిపించింది. ఆమె పరిగెత్తుకుంటూ అరుగు మీద కూర్చున్న తన భర్త వద్దకు వెళ్ళి, అమ్మయ్యో, పాము, నాగుపాము అని అరిచింది. గురవయ్య చప్పున లోపలికి వెళ్ళి కుండల నడుమ తిరుగుతున్న పామును చూసి పాము పాము అని కేకలు పెడుతూ ఇంటి బయటికి వెళ్ళాడు. ఇరుగు పొరుగు వాళ్ళు చేరి, పాము ఎక్కడా, ఏ జాతి పాము, ఏ రంగు, పెద్దదా చిన్నదా అని చొప్పదంటూ ప్రశ్నలు వేశారే కాని సాహసించి ఎవరు ఇంట్లోకి వెళ్ళలేదు. ఇంతలో అటుగా ఒక పాములవాడు వచ్చాడు. గురవయ్యకు ప్రాణం లేచి వచ్చింది. అతను ముఖం మీద చెమట తుడుచుకుంటూ, అబ్బి, వంటింట్లో నాగుపాము చేరింది, దాన్ని పట్టుకొని మమ్మల్ని కాపాడు అని అన్నాడు. నాగుపామ కనపడుతుందా అని పాములవాడు అడిగాడు.
లేదు బాబు, కనిపించటం లేదు, అది ఎక్కడో దూరింది అన్నాడు గురవయ్య. అయితే కష్టమే, నాగుపాము పగ 12 ఒక్క దెబ్బకు చంపలేకపోతే చాలా ప్రమాదం అన్నాడు పాములవాడు. నువ్వే అలా అంటే మాబోటి వాళ్ళ గతేం కాను, నీ శ్రమ ఉంచుకోనులే అన్నాడు గురవయ్య దీనంగా. 100 రూపాయలకు బేరమాడి పాములవాడు వంటింట్లోకి వెళ్ళి ఇల్లంతా వెతికాడు, పాము కనపడలేదు. పాములవాడు నాగస్వరం ఊదేసరికి గోడ కన్నంలో నుంచి పాము వచ్చి ఆడటం ప్రారంభించింది. పాములవాడు తటాలున దాని మెడ పట్టుకొని దాన్ని బుట్టలోకి పంపించి బుట్ట మూత నొక్కాడు. గురవయ్యకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అయింది. కాని 100 రూపాయలు పాములవాడికిచ్చేటప్పుడు మళ్ళీ ప్రాణం పోయినంత పనయింది. పాములవాడు డబ్బు తీసుకొని గురవయ్యను పొగుడుతూ వెళ్ళిపోయాడు. తీరా ఆరా తీస్తే ఆ పాములవాడు పగటి వేషగాడేనని, తన పెంపుడు పామును వాడే గురవయ్య ఇంట్లోకి పంపకం చేశాడని బయటపడింది. గురవయ్యకు అమితమైన ఆగ్రహం వచ్చింది. అతను గ్రామాధికారి వద్దకు వెళ్ళి పగటి వేషగాడు తనను మోసగించాడని, తన డబ్బు తనకు ఇప్పించమని అన్నాడు. గ్రామాధికారి పగటి వేషగాణ్ణి పిలిపించి అడిగాడు. వాడు జరిగిందంతా చెప్పి, గురవయ్య గారిలాంటి సంపన్నులే మాలాంటి కళాకారులను ఆదుకోకపోతే మా గతి ఏం కాను, మీరే చెప్పండయ్యా అని అన్నాడు. నువ్వు నీ కళను ప్రదర్శించి బహుమానం పొందితే ఆక్షేపణ ఉండదు. కానీ నువ్వు గురవయ్య గారిని మోసగించావు. ఆయన సొమ్ము ఆయనకు తిరిగి ఇచ్చేయి అన్నాడు గ్రామాధికారి. పగటి వేషగాడు గురవయ్యకు 100 రూపాయలు తిరిగిచ్చేశాడు. గ్రామాధికారి గురవయ్యతో, కాయలున్న చెట్టునే రాళ్లతో కొడతారు, ఉన్నవాడినే లేనివాడు పీడిస్తాడు. పొట్ట చేత పట్టుకొని వాడు వచ్చాడు. మీలాంటి వాళ్ళు వాడికి దానం చేయటం ధర్మం. వాడికొక 25 రూపాయలివ్వండి అని అన్నాడు. గురవయ్య పగటి వేషగాడికి 25 రూపాయలివ్వటమే కాక వాడు నేర్పిన గుణపాఠంతో తన లోభత్వాన్ని మానుకున్నాడు. ఇలా లోబి పగటి వేషగాడు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ చిక్కు వలయం. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఈ శవాన్ని ఏమి సాధించటానికి సాధనంగా తీసుకెళ్తున్నావో నాకు తెలియదు. కానీ సాధనాలు మంచివి కానప్పుడు సాధ్యాలు దెబ్బతింటాయి. ఇందుకు ఉదాహరణగా నీకు ధర్మయ్య కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక మహానగరంలో గంగయ్య, ధర్మయ్య అని 2 గజదొంగలు ఉండేవారు. వారిద్దరూ కలిసి పెద్ద పెద్ద దొంగతనాలు, దోపిడీలు చేసి బాగా డబ్బు సంపాదించేవారు. రంగయ్య తన వంతు ధనాన్ని నిల్వ చేసుకుంటూ ఆనందంగా జీవించేవాడు. కానీ ధర్మయ్య అలా కాక తన వాటాకు వచ్చిన డబ్బుతో ఒక ధర్మసత్రం నెలకొల్పి బీదసాదలకు అన్నం పెట్టే ఏర్పాటు చేసి సాధువు వేషంలో పగలంతా సత్రంలోనే ఉండేవాడు. సాధువు కీర్తి దేశమంతటా వ్యాపించింది. ఇలా ఈ సంగతి రాజుగారి దాకా వెళ్ళింది. రాజుగారు సాధువును సభకు రప్పించి అతని దాతృత్వాన్ని ప్రశంసించి అతనికి ధర్మదాత అనే బిరుదు ఇచ్చాడు. ఈ ధర్మదాత గజదొంగ అన్న సంగతి ఎవరికీ తెలియదు. ఇతనే తన తోడు దొంగ అన్న సంగతి గంగయ్యకు తెలియదు. గంగయ్య, ధర్మయ్య కలిసి చేసే దొంగతనాలు రాజుకు ఒక పెద్ద సమస్యగా పరిణమించాయి. దొంగలను పట్టే ప్రయత్నాలేవీ ఫలించలేదు. అందుచేత రాజు దొంగల ఆచూకీ తెలిపిన వారికి 1000 బంగారు నాణేలు ఇస్తానని చాటింపు వేయించాడు. ఈ చాటింపు వినగానే గంగయ్యకు ఒక ఆలోచన వచ్చింది. తాను రాజు వద్దకు వెళ్ళి ధర్మయ్య ఆచూకీ తెలిపితే తనకు 1000 బంగారు నాణేలు లభించటమే కాక ఇక ముందు తాను చేసే దొంగతనాలలో ధర్మయ్యకు వాటా ఇచ్చే అవసరం కూడా ఉండదు. ఇలా గంగయ్య రాజుగారి వద్దకు వెళ్ళి దొంగతనాలు చేసేది ధర్మయ్య అని చెప్పి అతని ఇంటి జాడ తెలిపాడు. రాజు భటులను పంపి ధర్మయ్యను పట్టి తెప్పించాడు. ధర్మయ్య తాను దొంగతనాలు చేసినది నిజమేనని ఒప్పుకున్నాడు. రాజు అతని విచారణకు ఒకరోజు నిర్ణయించి
అంతదాకా అతన్ని కారాగారంలో ఉంచమని ఆజ్ఞ ఇచ్చాడు. తరువాత 1-2 రోజులకు రాజుకు ఒక సంగతి తెలియవచ్చింది. ధర్మదాత కనిపించటం లేదు. ధర్మసత్రంలో మామూలుగా పేదలకు జరిగే అన్నదానం నిలిచిపోయింది. రాజు ధర్మసత్రంలో అన్నదానం నిర్విఘ్నంగా జరగటానికి తగిన ఏర్పాటు చేశాడు. దీని వెనకనే రాజుకు మరొక అపజయం ఎదురైంది. ధర్మయ్య కారాగృహంలో ఉన్నప్పటికీ దొంగతనాలు సాగుతూనే ఉన్నాయి. ఈ సంగతి తెలియగానే రాజు తన భటులను పంపి గంగయ్యను తెప్పించి, ధర్మయ్య విచారణ జరిగేటప్పుడు నీ సాక్ష్యం అవసరం. అంతదాకా నువ్వు ఖైదులో ఉండు. ధర్మయ్య విచారణ పూర్తి అయి అతనికి శిక్ష వేసిన అనంతరం నీకు 1000 బంగారు నాణేలిచ్చి విడిచిపెట్టేస్తాను అని చెప్పాడు. గంగయ్య కొంతవరకు తృప్తిపడి కారాగృహంలో చేరాడు. అయితే ఎన్ని రోజులు గడిచినా ధర్మయ్య విచారణ జరగనే లేదు. ఇలా 1 నెల రోజులు గడిచింది. ఎక్కడా దొంగతనాలు లేవు. ఒకరోజు రాజు ధర్మయ్యను చెర విడిపించి అతన్ని మంచి జీతం మీద ధర్మసత్రానికి ధర్మకర్తగా ఏర్పాటు చేశాడు. గంగయ్య ఖైదులోనే ఉండిపోయాడు. బేతాళుడు ఇలా ఈ కథ చెప్పి, రాజు ప్రవర్తనకు అర్థమేమిటి? తానే దొంగనని ఒప్పుకున్న ధర్మయ్యను విచారించకుండా విడుదల చేయటమే కాక సత్రానికి ధర్మకర్తగా ఎందుకని నియమించాడు? ధర్మయ్యను పట్టి ఇచ్చిన గంగయ్యకు బహుమానం ఇవ్వకపోగా విచారణ కూడా జరపకుండా యావజ్జీవం నిర్బంధం ఎందుకు కలిగించాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. అందుకు విక్రమార్కుడు, రాజు సూక్ష్మబుద్ధి కలవాడు. ఆయనకు ధర్మయ్యే దొంగ అన్న విషయం సందేహం రావాల్సిన అవసరం లేదు. కానీ ఈ ధర్మయ్యే ధర్మదాత అయి ఉండవచ్చునన్న అనుమానం కలగటానికి ఆధారాలు ఉన్నాయి. ధర్మయ్యను బంధించగానే ధర్మదాత అదృశ్యమయ్యాడు. అంతేకాక పెద్ద పెద్ద దొంగతనాలు చేసిన ధర్మయ్య ఇల్లు చాలా సామాన్యంగా ఉన్న సంగతి రాజుకు భటుల వల్ల తెలిసి ఉండాలి. ఇక గంగయ్య మాటకు వస్తే అతను తనకు విరుద్ధంగా చాలా సాక్ష్యం ఇచ్చుకున్నాడు. తను ధర్మయ్య ముఠాలో వాడు కాకపోతే అతనికి ధర్మయ్య దొంగ అన్న సంగతి ఎలా తెలుస్తుంది? అదీకాక గంగయ్య మంచి విలాస జీవితం గడుపుతున్నాడు. అన్నింటినీ మించి అతను చేసిన బుద్ధి తక్కువ పని ధర్మయ్య పట్టుబడిన అనంతరం తాను దొంగతనాలు కొనసాగించటం. ఈ విధంగా రాజుకు గంగయ్య పాత్ర పూర్తిగా అర్థమైంది. అతన్ని వేరే విచారించే పని లేకపోయింది. ఇకపోతే ధర్మయ్య దొంగ అన్నమాటే కాని అన్ని విధాల యోగ్యుడు. తాను దొంగతనంగా సంపాదించినదంతా సత్రం కింద ఖర్చు చేసి తాను సాధువులాగా జీవించాడు. అతను గంగయ్య పేరు బయట పెట్టలేదు. గంగయ్యలాగా అతను మిత్రద్రోహి కాడు. ఇలా సత్రం నిర్వహణ రాజు వహించే పక్షంలో అతను దొంగతనాలు చెయ్యడు. ఇదంతా ఆలోచించి రాజు ధర్మయ్యను అతనికి తగిన హోదాలో నియమించాడు. రాజు చేసిన నిర్ణయాలు తిరుగులేనివి అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా చిక్కు వలయం అనే ఈ కథ సమాప్తమైంది. వ్యర్థమైన తీర్పు. ఈ కథను రాసిన వారు బి. రాజేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. నాగపట్టణానికి రాజైన శక్తిసింహుడి ఆస్థానంలో ఆయనకు అభిమాన పాత్రులు 2 ఉండేవారు. వారిలో ఒకడు సూర్యవర్మ అనే సామంతుడు. ఆయన రాజుగారికి దగ్గర బంధువు కూడాను. ఆయనకు సీమంతిని అని ఒక పెళ్ళీడు వచ్చిన కుమార్తె కూడా ఉండేది. రాజుగారికి ప్రాణం కన్నా ఎక్కువైన 2వ వ్యక్తి చంద్రపాలుడు అనే యువకుడు. అతను రాజుగారి ప్రధాన అంగరక్షకుడు. రాజుగారు యుద్ధానికి బయలుదేరి వెళ్ళినప్పుడల్లా కూడా చంద్రపాలుడు రాజుగారి వెంట ఉండి అసామాన్య పరాక్రమ విక్రమాలతో యుద్ధం చేసేవాడు. అతని యుద్ధరంగంలో రాజుగారి ప్రాణాలను ఎన్నిసార్లు కాపాడాడో లెక్కే లేదు. అందుచేత రాజుగారు అతన్ని తన కొడుకు కన్నా ఎక్కువగా చూసుకునేవాడు. రాజభటులలో ప్రతి ఒక్కడు అతనిని దైవంలాగా పూజించేవారు. సూర్యవర్మ కుమార్తె సీమంతిని ఏనాడో చంద్రపాలుణ్ణి తన భర్తగా ఎన్నుకుంది.
తగిన అవకాశం చూసి అతన్ని పిలిపించింది. ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఒకరినొకరు ప్రేమించుకున్నవారు కావటం చేత పెళ్లాడటానికి నిశ్చయించుకున్నారు. చంద్రపాలుడు ఈ విషయాన్ని రాజుగారికి చెప్పాడు. రాజుగారు సూర్యవర్మను పిలిచి, నీ కుమార్తె సీమంతిని చంద్రపాలుణ్ణి ప్రేమిస్తున్నట్టుగా విన్నాను. వారిద్దరికీ వివాహం జరుపుదామా అని అడిగాడు. ఈ మాట వినగానే సూర్యవర్మ ముఖం జేవురించింది. అలా ఎన్నటికీ జరగటానికి వీల్లేదు. నేనీ పెళ్లికి ఒప్పుకోను. అసలు నా కూతురు చంద్రపాలుణ్ణి ప్రేమించిందంటే కూడా నేను నమ్మను అన్నాడాయన రాజుగారితో. ఆ తరువాత సూర్యవర్మ ఇంటికి వెళ్ళి కుమార్తెతో మాట్లాడాడు. తాను చంద్రపాలుణ్ణి ప్రేమిస్తున్నట్టుగా సీమంతిని ఒప్పుకుంది. సూర్యవర్మ మండిపడి ఆమెను నానా చివాట్లు పెట్టాడు. ఇది జరిగిన మర్నాడే సీమంతిని ఎవరికీ తెలియకుండా ఇంటినుంచి బయలుదేరి వెళ్ళిపోయి చంద్రపాలుణ్ణి కలుసుకుంది. వారిద్దరికీ ఒక పురోహితుడు పెళ్లి చేశాడు. వారిద్దరూ అడవిలోకి వెళ్ళి అక్కడ కాపురం పెట్టారు. ఈ అడవి చంద్రపాలుడిదే. కొంతకాలం కిందట రాజుగారు చంద్రపాలుడికి నగరం వెలుపల కొంత భూమి మాన్యంగా ఇచ్చాడు. అందులో ఒక భాగంలో అశోక చెట్లు మాత్రమే ఉన్న అడవి ఉంది. అక్కడ చంద్రపాలుడు కుటీరం నిర్మించాడు. సూర్యవర్మ రాజుగారితో ఏకాంతంగా మాట్లాడి, నేను నలుగురిలోనూ తల ఎత్తుకు తిరగలేని పరిస్థితి ఏర్పడింది. నా కుమార్తెను నాకు అప్పగించమని మీరు కబురు చేస్తే చంద్రపాలుడు మీ మాట తోసివెయ్యడు అని అన్నాడు. అందుకు రాజుగారు కబురు చేస్తాను అని అన్నాడు. కాని ఆయన ఏమీ చేయలేదు. చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు. సూర్యవర్మ రాజుగారి చేత ఏదో ఒకటి చేయించాలనే ఉద్దేశంతో ఒక యుక్తి పన్నాడు. ఆయన నిండు సభలో లేచి నిలబడి, మహారాజా, చంద్రపాలుడు నా కుమార్తెను బలాత్కారంగా తీసుకుపోయి అరణ్యంలో ఉంచాడని తెలిసింది. ఆమెను తిరిగి నాకు ఇప్పించి ఆ దుర్మార్గుణ్ణి శిక్షించి నాకు న్యాయం చెయ్యమని తమరిని అర్థిస్తున్నాను అని అన్నాడు. ఇప్పుడు రాజుగారు విధిగా చర్య తీసుకోవలసి వచ్చింది. ఆయన తన భటులకు, మీరు అరణ్యానికి వెళ్ళి చంద్రపాలుణ్ణి బంధించి తీసుకురండి. సీమంతిని తెచ్చి క్షేమంగా సూర్యవర్మ ఇంట చేర్చండి అని ఉత్తర్వు ఇచ్చాడు. వెంటనే భటులు అశోకవనానికి బయలుదేరారు. సూర్యవర్మ కూడా కత్తి తీసుకొని వీరుడిలాగా వారి వెంట వెళ్ళాడు. నిజానికి రాజభటులందరికీ చంద్రపాలుడంటే అమితమైన అభిమానం. అతనితో యుద్ధం చెయ్యాలన్న కోరిక వారిలో ఏ ఒక్కడికి లేదు. అందుచేత వారు తమలో ఇద్దరిని ముందుగా చంద్రపాలుడి వద్దకు పంపి జరిగిన సంగతి కబురు చేశారు. సూర్యవర్మ తనను పట్టుకోవటానికి రాజభటులను తెస్తున్నాడని తెలియగానే చంద్రపాలుడు సీమంతిని అరణ్యంలో దూరంగా ఒక రహస్య స్థలంలో దాచి తిరిగి తన కుటీరానికి వచ్చేశాడు. మరికొంతసేపటికి సూర్యవర్మ రాజభటులతో సహా వచ్చి భటులను కుటీరం చుట్టూ నిలబెట్టి తలుపు తట్టాడు. చంద్రపాలుడు బయటికి వచ్చాడు. అతను సూర్యవర్మను యగాదిగా చూసి, మీకు శౌర్యం తక్కువైందా ఏమిటి? ఇంతమందిని తోడు తెచ్చారు. ఇవాళ మీరో నేనో తేల్చుకుందాం అంటూ కత్తి దూశాడు. నీతో యుద్ధం చేసే కర్మమేమిటి నాకు? ఒరేయ్, ఈ నీచుణ్ణి పట్టి బంధించండి అన్నాడు సూర్యవర్మ భటులతో. వారిలో ఒక్కడూ కదలలేదు. చంద్రపాలుడు ద్వంద్వయుద్ధానికి ఆహ్వానిస్తే నిరాకరించినందుకు సూర్యవర్మను చూసి వాళ్ళు అసహ్యించుకున్నారు. సరే అయితే పట్టుకోండి అంటూ చంద్రపాలుడు రాజభటుల మధ్యగా అరణ్యంలోకి పరిగెత్తాడు. రాజభటులు తిరిగి దారి ఇచ్చారే కాని అతన్ని పట్టుకోలేదు. కుటీరంలో ఎంత వెతికినా సీమంతిని జాడ దొరకలేదు. సూర్యవర్మ చేసిన ఇంత పెద్ద ప్రయత్నము బూడిదలో పోసిన పన్నీరయింది. ఇక రాజుగారిని నమ్ముకుంటే పని కాదని సూర్యవర్మ ఈసారి ఇంకొక ఎత్తు ఎత్తాడు. ఆయన కొందరు కవులను, గాయకులను పిలిపించి వారికి డబ్బు బాగా ఇచ్చి, మీరు అశోకవనానికి వెళ్ళి అక్కడ ఉండే చంద్రపాలుణ్ణి కీర్తించుతూ పద్యాలు చదవండి, పాటలు పాడండి. ఈలోపుగా నా నౌకర్లు అతన్ని పట్టి బంధించి నా దగ్గరికి తెస్తారు. తరువాత మీ దారిన మీరు వెళ్ళిపోవచ్చు అని అన్నాడు.
ఈ యుక్తి పారింది కవి గాయకులు చంద్రపాలుడి కుటీరానికి వెళ్ళి స్తోత్రపాఠాలు చదివే సమయంలో సూర్యవర్మ నౌకర్లు అకస్మాత్తుగా చంద్రపాలుడిపై పడి బంధించి తెచ్చి సూర్యవర్మ ఎదుట ఉంచారు. ఆయన అతన్ని పట్టించుకొని రాజసభకు వెళ్ళి, మహారాజా, దోషిని పట్టి తెచ్చాను, విచారించండి అని అన్నాడు. రాజుగారు చంద్రపాలుడితో, నీవు సీమంతిని బలాత్కారంగా తీసుకుపోయావట, దానికేం చెబుతావు అని అడిగాడు. అదే నా నేరమైతే నేను నిర్దోషిని మహారాజా. సీమంతిని బుద్ధిపూర్వకంగా నా వద్దకు వచ్చి నన్ను వివాహమాడింది అన్నాడు చంద్రపాలుడు. సూర్యవర్మ ఆగ్రహావేశంతో, నేను ఇతనికి కన్యాదానం చేయలేదు, అందుచేత తండ్రినైనందుకు నాకు సీమంతినిపై గల హక్కు ఇంకా నాదిగానే ఉంది, ఈ పెళ్లి చల్లదు అని అన్నాడు. రాజుగారు ఉభయులను ఏదో ఒక విధంగా సమాధానపరచాలని ప్రయత్నించాడు. సీమంతినిపై గల హక్కును విడిపుచ్చటానికి ఇటు సూర్యవర్మ సమ్మతించలేదు, అటు చంద్రపాలుడు సమ్మతించలేదు. చివరకు ప్రాణం విసిగి, అయితే నా తీర్పు వినండి, సీమంతిని ఉభయుల వద్ద ఉంటుంది. చెట్టు ఆకులు రాలేదాకా భర్త వద్ద ఉండి, చెట్టు మోడైనాక తండ్రి ఇంటికి వచ్చేస్తుంది, తిరిగి చెట్టు చిగురించినాక తన భర్త వద్దకు వెళుతుంది అని అన్నాడు. ఈ తీర్పు సూర్యవర్మకు నచ్చలేదు, చంద్రపాలుడికి నచ్చలేదు. కానీ దానికి ఇద్దరు బద్దులు కాక తప్పింది కాదు. ఇలా కొంతకాలం గడిచింది. ఆకులు రాలే కాలం వచ్చింది. చెట్లన్నీ మోడు కాసాగాయి. సూర్యవర్మ తన కుమార్తె వద్దకు తన మనుషులను పంపి రాజుగారి తీర్పు గురించి ఆమెకు చెప్పి ఆమెను వెంటబెట్టుకు రమ్మన్నాడు. ఒకసారి ఆమె తన ఇంటికి వస్తే తిరిగి భర్త వద్దకు వెళ్లకుండా చెయ్యాలనేదే ఆయన దురుద్దేశం. సీమంతిని తన తండ్రి దూతలు చెప్పినదంతా విన్నది. ఆమె వారితో, ఆకులు రాలి చెట్లు మోడయ్యాయి కదా, నేను మా తండ్రి ఇంటికి వెళ్ళేది, ఇంకా ఆకులు రాలటం లేదు, ఈ చెట్లు మోడయ్యాక అలాగే వస్తాను అంటూ వారికి చుట్టూ ఉన్న అశోక వృక్షాలను చూపింది. సూర్యవర్మ మనుషులు తిరిగి వెళ్ళిపోయారు. అశోక వృక్షాలు ఆకులు రాల్చవు, ఎన్నడూ మోడు కావు. అందుచేత సీమంతిని తన తండ్రి ఇంటికి మళ్ళీ వెళ్ళనే లేదు. ఇలా వ్యర్థమైన తీర్పు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, అందురాలి అద్దం. ఇది బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. పట్టు వదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానానికేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ వంటి పరోపకార గుణం కలవారు సహాయపడినట్లయితే కుంటివారికి కాళ్ళు లేకుండాను, మోగవారికి నోరు లేకుండాను, గుడ్డివారికి కళ్ళు లేకుండాను జీవితం సుఖంగా జరిగిపోతుంది కదా. ఇది నిరూపించటానికి గాను నీకు హేమావతి కథ చెబుతాను, అది వింటూ నీ శ్రమను కొంతసేపు మరిచిపో అంటూ ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు. కాంచనపురం సమీపంలో ఒక గ్రామంలో హేమావతి అనే సంపన్నుల కుమార్తె ఉండేది. ఆమె 10 ఏళ్ల పిల్లాయి ఉండగా కళ్ళకు మసక ఆరంభమై కొద్ది కాలానికి పూర్తిగా గుడ్డిదైపోయింది. తరువాత కొద్ది కాలానికే హేమావతి తండ్రి ఆస్తి క్రమంగా అప్పుల వాళ్ళ పాలైంది. హేమావతి తల్లి, ఇతర బంధువులు ఈ సంగతి ఆ గుడ్డి పిల్లకు తెలియకుండా జాగ్రత్తగా దాచారు. సంపద యావత్తూ పోయినా హేమావతికి ఏ లోటు జరగటం లేదు. మిగిలిన వాళ్ళు ఏమి తిన్నా ఆమెకు మృష్టాన్నమే పెడుతున్నారు. ఆమె పట్టుదుస్తులే ధరిస్తుంది. హంసతూలిక తల్పంపైనే శయనిస్తుంది. తనకు కళ్ళు లేకుండా పోయాయన్న విచారం తప్ప ఆమెకు మరే విచారమూ లేదు. ఇలా 10 ఏళ్లు గడిచాయి. హేమావతి తన గుడ్డితనానికి అలవాటు పడిపోయింది. తాను గుడ్డిది కనుక తనకు పెళ్లి కాదని ఆమె ఎరుగును. తాను గొప్ప సౌందర్యవతి అని అందరూ చెప్పినప్పటికీ ఆమె తనకు పెళ్లి అవుతుందని ఆశించలేదు. ఎంత అందగత్తె అయితే మాత్రం కళ్ళు లేని దానితో ఎవరు కాపురం చేస్తారు? అందుచేత తన జీవితం ఏ లోటు లేకుండా పుట్టింట ఇదే విధంగా గడిచిపోతుందని ఆమె ఆశించింది. ఒకనాడు హేమావతి ఇంటికి ఒక యువకుడు వచ్చాడు. అతని పేరు సోమదత్తుడు.
హేమావతి అతనిని ఎరగదు కాని ఆమె కుటుంబానికి అతను కొత్తవాడు కాదు. అతను పట్నంలో ఉండి వైద్య విద్య నేర్చుకుంటున్నాడు. సోమదత్తుడు హేమావతితో చాలా ఆదరంగా మాట్లాడాడు. ఆమె చక్కదనాన్ని మెచ్చుకున్నాడు. చివరకు అతను ఆమెతో, నేను నిన్ను ప్రేమతో చూసుకొని ఏ లోటు రాకుండా చేస్తాను, నన్ను పెళ్లాడతావా అని అడిగాడు. తనను ఒక యువకుడు పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నందుకు హేమావతి సంతోషించింది. కాని కళ్ళు లేని తనను చూసి కొంతకాలానికైనా అతను అసహ్యపడతాడని, తనకు పుట్టింట జరిగినట్టుగా మరొక చోట జరగదని అనుకుంది. ఆమె సోమదత్తుడితో, నా వంటి దానికి పెళ్లి ఎందుకు, మా వాళ్ళు ఇంత ఉన్నవారే కనుక నన్ను భరించగలరు, నేనిక్కడే జీవితం వెళ్ళబుచ్చటానికి నిశ్చయించాను అని అన్నది. సోమదత్తుడు ఏమీ అనలేదు. అతను 2 పూటలుండి నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన కొద్ది రోజులకు హేమావతి తన తల్లిదండ్రులు పేద జీవితం గడుపుతున్నారని తెలుసుకుంది. అది ఎలా జరిగిందంటే, ఒకనాటి సాయంకాలం ఆమె దొడ్డిలో ఒక చోట కూర్చొని ఉండగా పొరుగింటి వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినిపించాయి. గుడ్డి వాళ్లకు చెవులు వాడి పొరుగు వాళ్ళు చిన్నగా మాట్లాడుకుంటున్నప్పటికీ హేమావతి నిజం తెలుసుకుంది. తన తల్లిదండ్రులు తన మనసును క్షోభపెట్టడం ఇష్టం లేక నిజాన్ని దాచిపెట్టి తనను సుఖపెట్టటానికి వారు మరింత కష్టాల పాలవుతున్నారని ఆమెకు అర్థమైంది. ఈ సంగతి ముందే తెలిసి ఉంటే ఆమె సోమదత్తుణ్ణి పెళ్లాడటానికి అప్పుడే ఒప్పుకొని ఉండేది. కొంతకాలానికి సోమదత్తుడు మళ్ళీ వచ్చాడు. అతను హేమావతితో, హేమ, నన్ను పెళ్లాడటానికి నీకేమి అభ్యంతరం? నేను నీకు ఏ కష్టమూ రానివ్వను. నేను నీకు అద్దంలాగా ఉంటాను. నా ద్వారా నీకు కళ్ళు లేని లోటు కూడా తీరుతుంది. నువ్వు చూడలేనివన్నీ వర్ణించి చెబుతాను, నన్ను పెళ్లాడు అని మళ్ళీ అన్నాడు. మిమ్మల్ని పెళ్లాడటం కంటే నాకు కావలసిందేమిటి? మీరు తప్ప ఇంకెవరూ నన్నీ మాట అడగలేదు. కానీ నా కోసం మీరు మీ జీవితాన్ని పాడు చేసుకోవటం నాకిష్టం లేదు. అందుకే సందేహిస్తున్నాను అన్నది హేమావతి. చూడు హేమ, నువ్వు కళ్ళు లేని దానివైనా నీ అందం చూసి పెళ్లాడుతున్నాను. ఇందులో నేను చేస్తున్న త్యాగమంటూ ఏమీ లేదు. కళ్ళు గల అందగత్తె నన్ను ఎందుకు పెళ్లాడుతుంది? నేను చాలా అనాకారివాణ్ణి. నీ వంటి భార్య దొరకటం నాకు నిజంగా అదృష్టమన్నమాట అన్నాడు సోమదత్తుడు. ఈ మాట విన్నాక హేమావతి మనసు కొంత స్థిమితపడింది. సోమదత్తుడు అందగాడైనా అనాకారివాడైనా తన గుడ్డి కళ్ళకు ఒకటే. ఇక మిగిలిన విషయాలలో అతను చాలా మంచివాడు. తనతో చక్కగా కబుర్లు చెబుతాడు. తన పక్కన కూర్చొని ప్రతిదీ వర్ణిస్తాడు. అతని వర్ణన వింటుంటే ఆమెకు కళ్ళు ఉన్నట్టే అనిపించేది. అందుచేత హేమావతి అతన్ని పెళ్లాడటానికి ఒప్పుకుంది. ఇద్దరికి వివాహం జరిగింది. తన వివాహం వల్ల తన తల్లిదండ్రులకు ఒక పెద్ద బరువు దిగిపోయిందని ఆమె సంతోషించింది. సోమదత్తుడు అన్నమాట నిలబెట్టుకున్నాడు. అతను తన గుడ్డి భార్యకు ఏ లోటు లేకుండా జరుపుతూ ఆమెను సుఖపెట్టడానికి అనుక్షణము ప్రయత్నించేవాడు. ఇక ఒకనాడు సోమదత్తుడు తన భార్యతో, హేమ, నీకు కళ్ళు కనిపించకపోవటానికి కారణం తెలుసా? నీ కళ్ళలో శుక్లాలు పెరిగాయి. వాటిని చికిత్స చేసి తొలగించినట్లయితే నువ్వు కూడా అందరిలాగే చూడగలుగుతావు అని అన్నాడు. ఈ మాట వినగానే హేమావతి ముందు సంతోషించింది. కాని ఆలోచించిన మీదట తనకు కళ్ళు రాకుండా ఉండటమే మంచిదని అనుకుంది. కళ్ళు రావటం వల్ల ప్రపంచాన్ని చూడవచ్చు, ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించవచ్చు. అయితే ఆ కళ్ళతోటే తాను తన కురూపి భర్తను చూసి విచారపడటం కూడా జరగవచ్చు. ప్రస్తుతం తాను గుడ్డిది కనుక తన భర్త యందు ఎంతో ఆదరము, కృతజ్ఞత కలిగి ఉంటుంది. అతని అందవిహీనత చూసినాక ఆ భావాలు కాస్త మారిపోతే ఇక తన జీవితంలో నిజమైన ఆనందం అనేదే ఉండదు. ఈ విధంగా ఆలోచించి హేమావతి, నాకు కళ్ళు లేని లోటేమీ లేదు, గుడ్డిదానికి అద్దంలాగా మీరున్నారు కదా అని అన్నది. ఇలా కొంతకాలం గడిచింది. హేమావతి ఒక మగపిల్లవాణ్ణి కన్నది. వాణ్ణి చూసి అందరూ ఎంతో ముచ్చటపడి, ఎంత చక్కనివాడు, అచ్చంగా తల్లి పోలికే అని అన్నారు.
లోకమంతా మెచ్చుకునే తన బిడ్డను తాను కల్లారా చూసుకోవటానికి లేకపోయేసరికి మాతృహృదయం మదనపడింది. ఎన్నో సంగతులు తన భర్త వర్ణిస్తుంటే తాను స్వయంగా చూస్తున్నట్టే భావించి సంతోషించినటువంటి మనిషి ఇప్పుడు అతను తన కుమారుణ్ణి వర్ణిస్తుంటే వాణ్ణి స్వయంగా చూడలేనందుకు మరింత బాధపడి తన గుడ్డితనం రెట్టింపైనట్టుగా భావించటం ప్రారంభించింది. ఆమె ఒకనాడు తన భర్తతో, నా కళ్ళకు చికిత్స చేయవచ్చునన్నారే, ఆ చికిత్స ఎవరు చేస్తారు అని అడిగింది. నేనే చేస్తాను, అది చాలా సులువైన చికిత్సే. వారం 10 రోజుల పాటు కళ్ళకు గంతలు కట్టుకొని ఆ తరువాత విప్పేయవచ్చు అన్నాడు సోమదత్తుడు. అయితే నాకు కళ్ళు తెప్పించండి అన్నది హేమావతి. సోమదత్తుడు తన భార్య కళ్ళ నుంచి శుక్లాలు తీసి కళ్ళకు కట్లు కట్టాడు. కొన్ని రోజుల అనంతరం ఆమె తల్లి స్వయంగా కట్టు విప్పింది. హేమావతికి కళ్ళు వచ్చాయి. అందుకామె ఎంతో సంతోషించింది. ఆమెకు కొడుకును తెచ్చి చూపారు. ఆమె ఆనందం రెట్టింపైంది. తరువాత ఆమె అద్దంలో తనను తాను చూసుకొని మరింత ఆనందించింది. ఆమె తల్లిని, మా వారెక్కడా అని అడిగింది. ఆ సమయంలోనే సోమదత్తుడు ఆమె ఉన్న చోటికి వచ్చాడు. హేమావతి అతనే తన భర్త అని నమ్మలేకపోయింది. ఎందుకంటే అతను ఏమాత్రమూ కురూపి కాకపోగా చాలా అందగాడు. ఆ అందగాడే తన భర్త అని తెలిసాక హేమావతి ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఇలా బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. సోమదత్తుడు తాను కురూపినని ఎందుకు అబద్ధమాడాడు? తన భర్తను చూడవలసి వస్తుందని గుడ్డిగా ఉండటానికి సైతం నిశ్చయించుకున్న హేమావతి కొడుకును చూసుకునేటందుకు కళ్ళు కోరటంలో రహస్యమేమిటి? ఆమెకు భర్త పైన ఉండే ప్రేమ కొడుకు పైన ఉండే ప్రేమ కంటే తక్కువ? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, హేమావతికి భర్త పైన ప్రేమ ఉండబట్టే అతని అనాకారితనాన్ని చూడకుండా ఉండాలని నిశ్చయించుకుంది. తన భర్త నిజంగా కురూపి అని ఆమె నమ్మింది. తన కొడుకు విషయంలో ఆమెకు అలాంటి అపోహ లేదు. వాడు చాలా అందమైన వాడని అందరూ చెప్పారు. అందుచేత ఆమె వాణ్ణి చూడగలందులకు కళ్ళు కోరింది. వాణ్ణి చూసుకునే ఆనందం కోసం ఆమె తన భర్త అనాకారితనాన్ని చూసి సహించటానికి కూడా సిద్ధపడింది. ఇక సోమదత్తుడు ఆమెతో తన అందం గురించి చెప్పకపోవటానికి కారణమేమిటంటే తాను కళ్ళు లేని దాన్ని పెళ్లాడటంలో గొప్ప త్యాగం చేస్తున్నట్టుగా కనపడకుండా ఉండాలనే అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా అందురాలి అద్దం అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అలాగే చందమామ కథల్ని మీరు ఇంకా వినాలని అనుకుంటున్నారా? అయితే విచిత్రం అనే మన మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.